5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ఎక్కడైతే ఏ ఋషికొండ దగ్గర అయితే జగన్ ప్యాలెస్ కట్టాడని చెప్పి గొడవ చేశారో ఆ ప్యాలెస్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికి 19 నెలలు అయింది. ఏం చేయాలో అర్థం కాకపోవడం కాదు, అందరూ మాకు కావాలని ఎగబడితే దాన్ని గనక వాళ్ళకి ఎవరికన్నా ఇస్తే కోట్ల రూపాయల లాభం వస్తే ఆ లాభం జగన్ తెప్పించాడన్న ప్రచారం అవుతుందన్న ఉద్దేశంతో బడా కార్పొరేట్ సంస్థలు అడిగినా సరే ఎటుకు తేల్చకుండా వదిలేసినటువంటి వైనం ఇప్పుడు అది చర్చ నుంచి పక్కకి వెళ్ళిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అదే ఏరియాలో ఉన్నటువంటి గీతం యూనివర్సిటీ ఏళ్ల తరబడి ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆ భూమిని అదే గీతం యూనివర్సిటీకి రాసిచ్చేస్తానంటే దాని మీద వైసీపీ గొడవ చేస్తే కమ్యూనిస్టులు నిలదీస్తే అబ్బే అది 1000 కోట్లే అన్నటువంటి మాట స్వయంగా భరత్ ఒప్పుకుంటే, అంటే 1000 కోట్ల రూపాయలే అనుకుంటే 1000 కోట్ల విలువైన భూమిని అప్పనంగా నొక్కేస్తుంటే ఉచితంగా తీసేసుకుంటుంటే దాని మీద ప్రజల్లో ఆగ్రహం రగులుతుంటే ఆ పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. అదే సందర్భంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి పరిణామాలకు కారణమవుతున్నటువంటి ఎమ్మెల్యే స్వయంగా అనేక మంది అమ్మాయిలతో రాసలీలలు నడపడానికి ప్రయత్నించి వాళ్ళని విసిగించి వేధించి స్వయంగా అసెంబ్లీలో నుంచి వీడియో కాల్స్ చేసి మాట్లాడటం, ఒక ప్రభుత్వ ఉద్యోగిని వ్యక్తిగత వ్యవహారంలో జోక్యం చేసుకుని ఆమెని విడాకులు ఇప్పించి తను వాడుకుని ఆ వాడుకున్న సందర్భంలో ఆమె ఇతన్ని నమ్మక తీసిన వీడియోలు బయటకు వస్తే ఆమె నేరుగా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకోకుండా ఆమె మీదనే కేసు పెడితే ఆమె వెళ్ళి జాతీయ మానవ హక్కుల కమిషన్లో అడిగితే వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు కంప్లైంట్ పెట్టి ఈ రోజు వరకు చర్య తీసుకోకుండా దాన్ని పార్టీ సమావేశంలో పార్టీ కమిటీతో విశ్లేషించి విచారణ చేస్తూ అక్కడతో ఆగిపోతున్న ఈ ఉదంతాలన్నీ కూడా చర్చకి పక్కకెళ్ళిపోయినాయి. ఎప్పుడో తయారు చేసిన లడ్డు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం తరపున ఉన్నటువంటి ఇదే చంద్రబాబు గారు అనేక సార్లు ప్రతి ఏడాది పుట్టినరోజులకి పెళ్లి రోజులకి కొండ మీదకెళ్ళి లడ్డూ తినొచ్చారు. అప్పుడు అందులో యాసిడ్ కనిపించలేదు, అప్పుడు అందులో రుచి తేడా కనిపించలేదు. ఇదే లోకేష్ గారు తినొచ్చారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు తినొచ్చారు, అప్పుడెప్పుడు అందులో తేడా కనిపించలేదు. కానీ అప్పుడు తాము తిన్న లడ్డూల్లో ఈ పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె ఉందని చెప్పి ఆ పైన ఇప్పుడు వచ్చేటప్పటికి దాని మీద విచారణ అంటూ ఆ విచారణ వేసినటువంటి సిట్టు చెప్పింది ఒకటైతే వీళ్ళు చెప్పేది ఇంకొకటి అవుతూ రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి కథ నడిపిస్తూ సాగుతున్నటువంటి వైనం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం దుకాణాలు పక్కకి వెళ్ళిపోయిన బెల్ట్ షాపుల వ్యవహారం, పేకాటల వ్యవహారం, వాటన్నిటికంటే దారుణాతి దారుణమైంది బార్లకి వితౌట్ ఫీ రెన్యువల్ చేసేయడం, ఇట్లాంటి వ్యవహారాలన్నీ చర్చ నుంచి పక్కకి వెళ్ళిపోయినాయి. ఒక్క ఈ ఉదంతంతో, ఎమోషనల్ ఉదంతంతో అన్ని ప్రజలలో చర్చ జరిగేవన్నీ పక్కకి తీసుకెళ్లేటటువంటిదే ప్రస్తుతం నడుస్తున్నది. దీంట్లో తిట్టేవాళ్ళు ఉంటారు, శపించే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. బట్ ఏం జరుగుతుంది ఏంటన్నది ప్రజలైతే చర్చించుకుంటున్నారన్నమాట మాత్రం వాస్తవం.